ప్రైజ్ ది లార్డ్. సెప్టెంబర్ 24వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. పిలిపియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువునందు స్థిరులై ఏక మనసు గలవారై ఉండుడి. ప్రభు సేవ చేసేవారికి సహకారము సహాయము చేసేవారి పేర్లు జీవ గ్రంథమునందు ఎక్కించబడతాయని బైబిల్ వాక్యం చెబుతున్నది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ నీవు ప్రభువునందు ఆనందించాలన్నా, ఆ సంతోషం దేవుని యందు కలగాలన్నా సువార్తకు సహకారులుగా మనం రూపొందింపబడాలి, ముందుండాలి కూడా. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలోనున్నా దేవుని వాక్యము అనుదినము ప్రార్థించడం, ధ్యానించడం నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మీరున్న ప్రాంతాల్లో సువార్త చేసేవారికి సహకారాలుగా ఉండండి. ఎందుకంటే సువార్త చెప్పేవారి పాదములు సుందరములని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముఖ సౌందర్యం కాదు, దేవుని ఆత్మ సౌందర్యం ఉండే పాదములు సుందరంగా ఉంటాయి. అంతటి సౌందర్యం గల వారు సువార్థికులు. ఇట్టి సహకారం ద్వారా సంపూర్ణ స్వస్థత, దీర్ఘాయుషువు పొంది జీవ గ్రంథమందు నీ పేరు, నా పేరు, మన పేర్లు లెక్కించబడే విధంగా ఆయన చిత్తం పొంది ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించబడుదుగాక. ఇప్పటికే సువార్తకు సహకరిస్తున్న వారందరూ దేవుని యొక్క దీవెనలు పొంది నూరంతుల ఫలాలు ఆశీర్వాదం దేవుడు కొనసాగించునుగాక. సువార్తకు సహకారులుగా ఉండి మనమందరం ఆయన ఇచ్చే తలాంతులతో నింపబడి ఆనందంతో ఉత్సాహగానం చేయుదుగాక. ఆమెన్. దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరణాత.